నమస్తే. ఒక చిన్న మంచి మాట. మన శరీరం చెప్పిన మాట మనము వినాలి. అదేంటి, శరీరం మాట్లాడుతుందా? శరీరం చెప్పిన మాట మనం ఎట్లా వింటాము అనుకుంటున్నారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఫంక్షన్కి వెళ్ళాము, చాలా తినేస్తాము, కడుపు నిండిపోతుంది. కానీ ఇష్టమైన స్వీట్స్ ఎదురుగా నోరు ఊరిస్తూ ఉంటాయి. తినాలి తినాలి అంటుంది మనసు. శరీరం, కడుపు ఏం చెప్తుంది? అబ్బా వద్దు, కడుపు నిండిపోయింది, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్తుంది. కానీ మనసు ఏమంటుంది? నాలుక ఏమంటుంది? కమాన్ ఈట్ ఇట్ అంటూ ఉంటుంది. కాబట్టి మనం టెంప్ట్ అయిపోయి ఆ స్వీటు ఎంతో ఒకటి తింటాము. తినడం ద్వారా శరీరానికి ఇబ్బంది కలుగుతుంది. కడుపు నొప్పి రావచ్చు, ఇండైజెషన్ రావచ్చు. ఇవేవి కాకపోయినా కానీ శరీరం అంతా కూడా ఒక రకంగా డల్గా మారిపోతుంది. మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మొబైల్ చూస్తూ ఉంటాము, తలనొప్పి వస్తుంది, కళ్ళు లాగుతూ ఉంటాయి. శరీరం ఏం చెప్తుంది? కళ్ళు ఏం చెప్తే అబ్బా రెస్ట్ తీసుకోవాలి, మొబైల్ పక్కన పెట్టు అంటుంది. కానీ మనకి మనసులో ఏముంటుంది? ఇంకోసేపు చూద్దాంలే, మనకి దొరికే ఫ్రీ టైమే తక్కువ కాబట్టి ఇంకోసేపు చూద్దాం అనుకుంటాము. తలనొప్పి ఎక్కువ అవుతుంది, ఇబ్బంది ఎక్కువ అవుతుంది. మరి ఇట్లా చేసుకుంటే శరీరం ఇబ్బంది పడుతుంది కదా. కాబట్టి ఎప్పుడూ మనము శరీరం చెప్పిన మాట తప్పకుండా వినాలి.